నాకు ఇష్టం లేకపోయినా జాబ్ తెచ్చుకుందే మీ ఇద్దరిని చూసుకోవడానికి. అసలు నాకు నచ్చకపోయినా గంత దూరం పోయి జాబ్ చేస్తా అన్నదే మీ ఇద్దరి కోసం కదమ్మా. గసుంటిది నాయన పానం బాలేదంటే నేను ఆడికి పోయి ప్రశాంతంగా ఎట్లుంటాను అనుకుంటున్నారమ్మా? లేదమ్మా, నేను ఏడిగోను. ఈయనే ఉండి నిన్ను నాయనని మంచిగా చూసుకోవాలి గంతే. అరే అట్లా కాదు బేటా, మమ్మల్ని మేము చూసుకుంటాంలే. నువ్వు ఆడపిల్లవి, ఫస్ట్ నువ్వు సెటిల్ కావాలి. అసలు ఎవడు పెట్టిండమ్మా ఈ రూల్స్ అన్నీ? ఏం కొడుకులే చూసుకోవాలా? ఒక్కసారి ఆడపిల్లల్ని నమ్మి చూడండమ్మా, మిమ్మల్ని నెత్తి మీద పెట్టి చూసుకుంటాం మేము. అయినా నేను ఏడికి పోయేది లేదమ్మా, నేను ఈయనే ఉంటా. ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ మిమ్మల్ని ఈయనే చూసుకుంటూ ఉంటా. పాపం మావయ్య, జాబ్ కూడా అంత ఇంపార్టెంట్ కదా అత్తమ్మా. కానీ ఇవాళ రేపు అమ్మాయి నాయన్ని చూసుకోలేని కాలంలో మా గురించి ఇంత ఆలోచిస్తుందంటే ఒక తల్లిగా నాకెంతకంటే ఏం కావాలరా? మరి ఈ విషయం మావయ్యకి తెలీదా? ఎందుకు తిడుతుంటారు? తన కోసం జాబ్ వదిలేస్తానంటే వాళ్ళ నాన్న ఒప్పుకోరని అది చెప్పలేదు, నన్ను చెప్పనవ్వలేదు.